ఇక బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ప్రాయశ్చితం చేసుకోవాల్సిందేనని తెలిపారు. కాగా లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైందని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇలాంటి క్లేశం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం చాలా బాధించింది అని పేర్కొన్నారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చితం చేసుకోవాల్సిందేనని అన్నారు. అందులో భాగంగా నేటి నుంచి పవన్ ప్రాయశ్చిత దీక్ష చేయనున్నారు. ఈ దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రాయశ్చిత దీక్ష చేపడుతున్నారు. మొత్తంగా 11 రోజుల దీక్షకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఈ రోజు దీక్ష తీసుకున్నారు. నేటి నుంచి పవన్ కళ్యాణ్ దీక్షకైతే సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నంబూరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష పూన్నారు. అదేవిధంగా ఈ రోజు నుంచి 11 రోజుల పాటు ఈ దీక్ష చేయనున్నారు. ఈ దీక్ష అనంతరం తిరుమల వెంకటేశ్వరిని దర్శించుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 11 రోజుల పాటు ఈ దీక్షనైతే చేయనున్నారు. ఇక దీక్ష తర్వాత తిరుమల వెళ్లున్నారు పవన్ కళ్యాణ్. మొత్తంగా నేటి నుంచి అయితే దీక్షకు సిద్ధమయ్యారు. లడ్డూ ప్రసాదానికి సంబంధించి నెయ్యి కల్తీ అయిన నేపథ్యంలో శ్రీవారి లడ్డూలో జంతు అవశేషాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఇలా జరిగిన నేపథ్యంలోనే 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఈ దీక్ష తీసుకున్నారు. మొత్తంగా తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాటంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చితం చేసుకోవాల్సిందేనని అన్నారు. అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని పేర్కొన్నారు. జంతు అవశేషాలతో మాలిన్యమైందని, విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడుగట్టగలరంటూ కూడా వ్యాఖ్యానించారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకమని అన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు వికలమైందని పేర్కొన్నారు. అపరాధ భావానికి గురైనట్లుగా తెలియజేశారు. ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న తనకు ఇటువంటి క్లేశం ఆదిలోనే తన దృష్టికి రాకపోవడం బాధించిందని పేర్కొన్నారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చితం చేసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. అందులో భాగంగా నేడు ప్రాయశ్చిత దీక్షతే సంకల్పించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మొత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల దీక్షకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, పవన్ కళ్యాణ్ దీక్షకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి?
11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ దీక్ష చేయనున్నారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు అపవిత్రంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. మొత్తంగా చూడొచ్చు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టి ఈ యొక్క 11 రోజులు అపవిత్రంపై స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ ఇది హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం చేసింది. నన్ను క్షమించు వెంకటేశ అని చెప్పి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే కోట్లాది మంది భక్తులు ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తారు. అటువంటిది అక్కడ జంతు మాంస ఆయిల్ అటువంటి నెయ్యి వాడి ఈ యొక్క లడ్డుది అపవిత్రం కొవ్వుతో నెయ్యి వాడి అపవిత్రం చేశారని చెప్పేసి కూడా స్వయాన సీఎం చంద్రబాబు చెప్పడం, దానిపై రెండు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ అయితే దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టి 14 రోజులు 11 రోజుల పాటు యొక్క పశ్చాత్తాప దీక్ష. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు, నేను ఈ యొక్క అంశాన్ని ఎందుకు వదిలేశాను, ఈ యొక్క అంశం నా దృష్టికి రాలేదు, నన్ను క్షమించు అని చెప్పేసి కూడా ఈ యొక్క పశ్చాత్తాప యొక్క దీక్ష చేపడతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి అపవిత్రతపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం లేగుతా ఉంది. ఒక పక్క హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అందరూ కూడా యొక్క గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఎందుకు ఒక గతంలో ఉన్నటువంటి ఒక 50 సంవత్సరాలుగా సప్లై చేస్తున్నటువంటి ఒక నెయ్యి కంపెనీని కాదని మరొక కంపెనీకి ఇచ్చారు. దీన్ని బట్టి అర్థం అవుతా ఉంది. మొత్తంగా ఈ యొక్క అక్కడ ఎవరైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో సభ్యులంతా కూడా ఈ సభ్యులంతా కూడా దగ్గరుండి ఈ యొక్క అపవిత్రం చేశారు ఆ దేవస్థానాన్ని మొత్తం అని చెప్పేసి కూడా దుమారం లేపుతున్నటువంటి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించారు. ఎవరైతే గత ఈ యొక్క తప్పుకి ప్రధాన కారకులు అయ్యారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కూడా ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. దానికి పశ్చాత్తాపంగానే ఈ యొక్క దీక్ష చేపడతా ఉన్నామని చెప్తాను. ఈ 11 రోజుల పాటు ఈ పశ్చాత్తాప దీక్ష కొనసాగుతుందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్షకు సంబంధించి సైనికుల నుంచి అయితే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఎందుకంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఎంతో మంది కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేశారు కాబట్టి ఈ యొక్క పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టడం మంచి పరిణామం. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే అక్కడ అపవిత్రత జరిగిందో దాన్ని పశ్చాత్తాపంగా ఆ భగవంతుడికి ఒక జవాబుదారీగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పశ్చాత్తాప దీక్ష చేపట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాకపోతే అక్కడ జరిగినటువంటి స్థితిగతులు ఏదైతే ఈ యొక్క ఇంత పెద్ద అపవాదం వచ్చింది కాబట్టి దీన్ని బయటికి తీసి ఎవరైతే దీనికి కారకులయ్యారో వాళ్ళపై చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలని అటు జన సైనికులు కోరుతా ఉన్నారు. ప్రభుత్వం కూడా అదే దిశగా పూర్తి విచారణ చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే గత పాలక మండలిలో ఎవరెవరు పనిచేశారు, ఈ యొక్క ఏదైతే నెయ్యి కంపెనీ ఉందో దానికి సంబంధించి అన్ని పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే అక్కడ పనిచేసే అర్చకులు కూడా ఈ అంశంపై ఏకీభవిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి గత ప్రభుత్వంలో అపవిత్రత జరిగిందని చెప్పేసి గట్టి భావనకైతే ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే జన సైనికులు మాత్రం పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి ఈ దీక్షకు సంబంధించి అందరూ ఒక్కసారిగా జన సైనికులంతా కూడా సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఈ యొక్క దీని పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై జరిగిన దానిపై జన సైనికులు కూడా సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు దీక్ష చేపట్టిన తర్వాత తదుపరిగా ఈ 11 రోజుల పాటు అక్కడ జరిగినటువంటి అంశాలన్నీ కూడా వెల్లడించే అవకాశం అయితే కనబడతా ఉంది. థ్యాంక్ యూ వసు. మొత్తంగా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష అయితే చేపట్టారు. 11 రోజుల పాటు కూడా దీక్షలో ఉన్నారు. యథావిధిగా తన పనులు చేసుకుంటూనే ఈ దీక్ష కొనసాగించేటట్టుగా అయితే ఆయన ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా శ్రీవారు లడ్డూలో జంతు అవశేషాలు ఉన్నాయని ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష అయితే చేపట్టారు.
తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చితం చేసుకోవాల్సిందేనని అన్నారు. మొత్తంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని పేర్కొన్నారు. జంతు అవశేషాలతో మాలిన్యమైందని పేర్కొన్నారు. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరని, ఈ పాపాన్ని ఆదిలోని పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకమని పేర్కొన్నారు. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు వికలమైందని, అపరాధ భావానికి గురైందని, ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న తనకు ఇటువంటి క్లేశం ఆదిలోనే తన దృష్టికి రాకపోవడం బాధించిందని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతానని చెప్పిన నేపథ్యంలోనే ఈ రోజు దీక్ష చేపట్టడం జరిగింది. దైనందిన విధుల్లో పాల్గొంటూనే దీక్ష అయితే కొనసాగించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా 11 రోజుల పాటు అయితే ఈ దీక్షనైతే కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మొత్తంగా లడ్డూ ప్రసాదానికి సంబంధించి అందులో నెయ్యిపై వచ్చిన నేపథ్యంలో ఆ నెయ్యికి సంబంధించి అపవిత్రమైందని, జంతు అవశేషాలతో నెయ్యిని తయారు చేశారని వచ్చిన అపవాది నేపథ్యంలో దీని నిమిత్తం దీక్ష తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు.